చాలా రోజుల తర్వాత మిత్రులు వచ్చిండ్రు, ఏదో ఏమంటారు పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాం. నువ్వు ఏదో చెప్తున్నావు చెప్పు. నిన్న స్వామి కాంతమిశ్రా గారి వీడియో దాన్ని వదిలే, దాన్ని చూడు, వాళ్ళతో మనకు వాళ్ళు వీడియోస్ తీస్తూ ఉంటుంటే అప్పటికప్పుడే అంటే ఒక్కొక్క టయాన్ని బట్టి ఆలోచన వస్తుంటే నాకు ఏ పట్టినా కానీ దాన్ని క్లియర్ అయిపోతుంటా. డబ్బు గురించి మా మిస్సెస్ వాళ్ళు ₹1,00,000 అడిగింది. మా మిస్సెస్ వాళ్ళ అక్క నాకేం చెప్పలేదు, వచ్చింది ₹1,00,000 ఇస్తే అంతకుముందు ఇచ్చి వాళ్ళు పొలం అమ్ముకొని చేసి ఏడుపులు గంపుకొని మా డబ్బులు ఇచ్చేసరికి గొడవలు పడి ఇద్దరం షెడ్డకులు అరుచుకొని ఫ్యామిలీస్తో ప్రాబ్లం అయింది. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డబ్బుల కోసం వచ్చారు. వచ్చి అంతకుముందే ఒక ₹1,00,000 కావాలని వస్తే నేను ఇద్దామని ప్రిపేర్ అయినా. మనీ ఎమ్మటే అది వీడియో వచ్చింది మనీ గురించి అని చెప్పేసి చూస్తే డబ్బు ఎప్పటికైనా ఉండాలా, కానీ అసలు బంధువులకు కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకు కానీ అప్పిచ్చేయమంటే దానికి వదిలేసుకొని ఇవ్వాలి, దాని గురించి బాధపడకూడదు, అప్పు తీసుకోకూడదు అనేది 2 కాన్సెప్ట్లు బాగా నాకు నచ్చినాయి. ఆ నిమిషం వినంగానే నేను ఇంక ఇవ్వనని చెప్పాను. నా తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి నా మీద కోప్పడ్డారు. సరే ఇప్పుడే కోప్పడరు ఒక 5-10 నిమిషాలు, తర్వాత హాయిగా ఉంటాం కదా. డబ్బులు ఇవ్వలేదనేసరికి కోపము, డబ్బులు ఇవ్వకముందులోమో హాయిగా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇవ్వలేదనేసరికి కోపము, ఏడుపులు, పెడబెంపులు. నేను చెల్లించాలి, ఇంతకుముందు చెల్లించేవాడిని, ఆ డబ్బులు పోగొట్టుకొని చాలా. ఇప్పుడు హాయిగా ఉంది, బాగా ప్రశాంతంగా ఉంది. ఇంట్లో వాళ్ళేమో మా మిస్సెస్ వాళ్ళు ఇస్తే పోతే ఏమైంది కదా అంటే లేదు నేను ఇప్పటి నుంచి ఒకటి అనుకున్నాను, డబ్బులు ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇచ్చిన వాళ్ళల్లో ₹1,00,000 ఒక 5,000 10,000 ఇచ్చేసాయి. మనకు వద్దు, వడ్డీ వద్దు, ఏమొద్దు, రూపాయి అసలు బ్యాంక్ ఊరికే ఇచ్చేసేయాలి అంతే. మనకి ఇప్పుడు ఖర్చులు ఉంటాయి కదా, అంత డబ్బు మనం ఇచ్చి ఏం చేయాలి? తర్వాత లేనిపోని కొనుక్కుంటాం. వాళ్ళ పొలం ఎప్పుడు అమ్ముతారు, వాళ్ళ పొలం అమ్ము కోసం మన డబ్బులు అడగాల. ఇంకా అవది ఇంకా మెల్లగా చెడుతుంది. అన్ని విషయాలు పక్కకి జరిగి డబ్బు గురించే చర్చ ఉంటుంది ఇంకెప్పుడు. నాకు భయపడితే డబ్బు లేదబ్బా. సో నేను వచ్చిన థాట్ ఉండేది నాకు, సిటీకి వచ్చిన ఇంత దరిద్రమైన బీదరికల్లో నన్ను ఎవడు అప్పడగడే. మా ఫ్రెండ్ వచ్చి అప్పడుగుతుంటే నేను చాలా ఫీల్ అయ్యేవాడిని, నా దగ్గర లేవనే కదా అప్పడగండి అట్లా అనుకునేవాడిని. సో తర్వాత ఈ శాండ్ ఆర్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి నా అకౌంట్లో 1,00,000 నుంచి ఒక 2,00,000 3,00,000 కనిపిస్తున్నాయి. అప్పుడు నేను నిజంగా ప్రకృతిని ప్రార్థించాను, నన్ను అప్పడగాలి ఎవరన్నా, నేను ఇవ్వాలి, ఇట్లా ఒక థాట్ ఉండేది. అనుకున్నారు అప్పుడు? అనుకున్నాను. ఆ తర్వాత దగ్గర ఒక 8-9 లక్షలు నేను హాయిగా మర్చిపోయాను, టాటా బై బై. ఓకే. సో నాకు ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది మనీ విషయంలో. సో ఎవరన్నా అప్పడిగితే నేను చాలా ఉత్సాహపడి, నువ్వు వస్తాను కదా లేట్ అయిపోయి ఇంకెందుకు వస్తలేదు అడిగి మరీ ఇచ్చిన సందర్భాలు ఉంది. అది 1000 కావచ్చు, లేకపోతే 10,000 కావచ్చు. మరి లక్షలు ఇవ్వలేదు, కానీ 50,000 లోపు నేనే బ్యాంకుకి వెళ్ళి, నేనే బండి మీద తీసుకెళ్ళి పత్రం అయ్యే అవన్నీ మన మధ్య ఎందుకురా ఇట్లా మాట్లాడి ఒక ఉదార స్వభావాన్ని చూపించి, తర్వాత వాళ్ళు ఇంత బాగా మాట్లాడారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన సమయం వరకు చాలా బాగుంది. ఆ తర్వాత ఫోన్ చేస్తే లేబరు. సో ఇది ఒకరోజు కాదు, 2015-16 వరకు నడిచింది కథ. అంటే ఒక 3-4 years అడపాదడప ఈ డబ్బు గురించి ప్రస్తావన ఎవరిని అడిగితే ఎట్లనో అని చెప్పాలి. తర్వాత అక్కడే నేను కొన్ని విషయాలు తెలిసినాయి. ఎవడన్నా మనం ఎవరన్నా అడిగితే అడిగే ముందే నిర్ణయించుకోవద్దు వాడు ఇస్తాడని. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అంగీకరించగలిగితేనే అడగాలి. అట్లనే మనల్ని అడిగేవాడు ఎస్ చెప్పినా నో చెప్పినా యాక్సెప్ట్ చేయగలవా అని అడిగిన తర్వాతనే మనం జవాబు చెప్పాలి. ఇది నేను మొట్టమొదటిసారి ప్రాక్టికల్గా చేసి చూసిన. ఇప్పుడు ఎవడో అడిగాడు, ఇప్పుడు నేను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దానివల్ల మన స్నేహం ఏమైనా దెబ్బతింటుందా? నేను ఇవ్వననే స్వేచ్ఛ నాకుందా లేదా? అది చెప్పు ఫస్ట్. అడగాలి. అట్లాంటి స్వేచ్ఛ లేదంటే అటువంటి ఫ్రెండ్షిప్ వద్దు నాకు. ఈ ఒక్క మాట చేర్చడంతో స్నేహాలు కొంచెం బాగున్నాయి. ఇది ఒకటి తెలుసుకున్నది. ఇంకో విషయం ఏం తెలుసుకున్నా, అది బుచ్చారెడ్డి గారి వల్ల. 1000 రూపాయలు అడిగితే 100 ఇచ్చి మర్చిపో, లేదా 1000 ఇచ్చి కానీ ఇంక మర్చిపోయి ఇంక అప్పు కింద ఇయ్యకు. ఇంకోటి కూడా చెప్పారు, 10,000 ఇచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ మీరు చెప్తారంటే 10,000 జాగ్రత్త, ఈ డబ్బు జాగ్రత్త. ఇచ్చిన తర్వాత మళ్ళీ పిలిచి డబ్బు జాగ్రత్త అన్నాడు. మళ్ళీ తర్వాత ఒక 2 రోజులు అయిన తర్వాత 10,000 మార్చి 100 చేసి మళ్ళీ ఇవ్వని వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేసారు 2 days. అవును, అంటే మనిషితో ఇంటర్ఫీరెన్స్ మనకి తక్కువ పెట్టుకుంటే జీవితం బాగుంటుంది. మనుషులతో ఉండాలి కానీ మనుషులతో ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు.
డిపెండ్ అయి ఉండవు. మెయిన్ దూరం చేసేది డబ్బే అంటారు సమాజంలో. డబ్బే కదా, అంటే చాలా కష్టపడడం ద్వారా వచ్చింది ఏదైనా సరే గాయం చేస్తే. అంటే మంచి మిత్రత్వం కూడా శత్రుత్వంగా మారిన రోజులు ఎన్నో. ఒక గురువు అనుకో స్వామి అనుకో ఎవరనుకో తెలియదు స్వామి, ఒక చోట కూర్చున్న తర్వాత ఎందుకో తెలియదు, ఆడ కూర్చున్న తర్వాత ఉదయాన్నే లేచి అలా ఉన్నా. ముందు రోజు ఏం జరిగిందంటే ఆ స్వామికి 2-3 ఫోన్లు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. డబ్బు అడిగితే ఆ ఫోన్లు పక్కన పెట్టి నేను ఎంతోమందికి ఇస్తాం మనకేమి అనేది. నేను ఒక మన వాళ్ళు మన బంధువులే కావాల్సిన అవసరం లేదు, ఎవరైనా కావచ్చు, ఆత్మ మృత్యులో ఏదైనా. ఆ టైంకి ఉదయాన్నే లేచేసరికి అట్లా కూర్చున్న అవసరం అడిగితే నేను డబ్బులు ఇవ్వాల్సింది టక్కని 99,000 అట్లా కొట్టేసిన తర్వాత ఇంకా నేను వచ్చినవి లేనిది అడగల. తర్వాత అరుణాచలం వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు ఏందో ఒక థాట్ వచ్చింది, ఏంటబ్బా డబ్బులు కొట్టామే, అది రిసీవ్ అయినాయా లేవా, స్వామికి అందినా లేదా అనేది ఒక మనసులో కొద్దిగా చిన్న చురుకుమన్న స్వామి. దాని గురించి తర్వాత అక్కడ ఉండే మిత్రుడితోను ఇంకా తర్వాత ఇంకా చర్చించుకున్న తర్వాత అసలు నేను ఇచ్చింది తెలియదు, తీసుకున్నది తెలియదు అనేది భావన క్లియర్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఇంకొక చిన్న అనుభవం, ఇప్పుడు ఎంతమందికి అయితే అట్లీస్ట్ నాకు ఒక 20-25 మందితో ఈ డబ్బు సంబంధాలు ఏర్పడ్డాయి. అది 1000 రూపాయల నుంచి 50,000 వరకు. సో ఎవ్వరు నాకు సమయానికి అనుకున్నట్టు ఇవ్వలేదు. దానివల్ల నెక్స్ట్ ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బు ప్రస్తావనే వస్తుంది. వాళ్ళు ఎప్పుడన్నా కలిసినా ఫస్ట్ హాయ్ హలో కంటే ముందు డబ్బు ఇస్తాము ఇదే టాపిక్ ఉంటుంది. నాకు ఒక అర్ధరాత్రి ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఎవరెవరికైతే నేను ఆ చిన్న నోట్స్ రాసి పెట్టుకున్నానో వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టిన. ఏ మెసేజ్ పెట్టి, వాయిస్ మెసేజ్ అండ్ టెక్స్ట్ మెసేజ్. సో మీరు నాకు డబ్బు ఇవ్వడం ఇవ్వకపోవడం తర్వాత ఎప్పుడు కలిసిన డబ్బు గురించి ఎందుకు, వేరే విషయాలు ఏమి లేకుండా చేసింది మనకు డబ్బు. సో నెక్స్ట్ క్యాజువల్గా మాట్లాడండి నాతో. అంటే నేను అందరిలాగా మీతో గొడవ పడేవాడిని కాదు, మీరు డబ్బు ఇవ్వనంటే నేను మీ వెంట పడేవాడిని కాదు. స్నేహం పోయింది కదా డబ్బు వల్ల. చూద్దాం ఎంతమంది స్పందిస్తారు. సో ఆ 20-25 మందిలో 2-3 నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి క్యాజువల్గా మాట్లాడారు. ఆ 2-3 నాకు త్వరగా కొంత డబ్బు ఇచ్చి మిగతాది ఇప్పట్లో ఇవ్వలేము, మర్చిపో. సో మనం ఏదేమైనా మనం పాత స్నేహం బాగుంది, విల్ జస్ట్ కంటిన్యూ లైక్ దట్. భవిష్యత్తులో డబ్బు సంబంధాలు పెట్టుకోవద్దు అని నువ్వు చెప్పింది మేము కూడా ఆచరిస్తాం. ఒకవేళ అవసరమైతే ఇచ్చేయాలి, మనవాడే అనుకుని ఇచ్చేయాలంత తప్ప సహాయము లేకపోతే దానం చేస్తున్నాం అట్లా కాదు. మళ్ళీ అది ఈగో ఆలోచన రాకుండా ఇవ్వాలి. అట్లా మానవ సంబంధాలు దెబ్బతినేదే డబ్బు వల్ల. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అంతా డబ్బు గురించే కదా, ఎవరైనా మానసికం గురించి ఆలోచిస్తున్నాడు. సో మానసికంగా అభివృద్ధి దేశం సంబంధం లేదు. అంతే, డబ్బు పరంగానే. డబ్బు ఉంటే నువ్వు గొప్పవాడివి. బంగారం గురించి మీ దృష్టిలో ఎలా ఆలోచిస్తారన్నా? బంగారాన్ని ఏ విధంగా చూస్తారు? అది ఆధ్యాత్మిక పరంగా అయితే రాయంతో బంగారం అంతే అంతే అంతే, దెర్ ఇస్ నో చేంజ్. ఇప్పుడు ఉదాహరణకు నువ్వే అడవిలో ఒంటరిగా ఉన్నావు, చుట్టుపక్కల బంగారం ఉందనుకో, అటో రాయి ఇటో రాయి పెట్టుకుని నువ్వు అక్కడికి వెళ్తావు బయటికి, బంగారపు రాయి. తర్వాత ఏదన్నా కోతి వస్తే బంగారంతోనే కొడతావు కూడా. అంటే నీకు ఏ విలువ ఉండదు, విలువ ఇచ్చేవాళ్ళు నీ పక్కన లేకుంటే. ఓకే, ఇప్పుడు నీ కళ్ళు ఉన్నాయి, నీ కళ్ళు బాగున్నాయి అని అందరూ పొగుడుతుంటే అప్పుడు కళ్ళకి ఎక్కువ నువ్వు గెటప్ వేయచ్చు, లేదా నీ ఛాతీ బాగుంటుంది అంటే నువ్వు ఎక్కువ చూపించచ్చు. అసలు ఎవ్వరు దాన్ని గుర్తించలేదు అనుకో, అసలు నువ్వు గుర్తించవండి, ఏముండదు అసలు. ఆధ్యాత్మిక పరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి దేని విలువ దానికి ఉంది. అంతే, ప్రకృతిలో ప్రపంచంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంది. అది మనిషి మనసులో ఒకట, మనిషి సృష్టించుకున్న విధానంగా ఉంది. ఒక చిన్న ఓల్డ్ జెన్ స్టోరీ చూసిన. సో మీ ఒక అబ్బాయిని జెన్ ఆశ్రమానికి పంపిస్తాడు ఒక తండ్రి. అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు కొడుకు. వచ్చిన తర్వాత ఈ వస్తువులు గూట్లో పెట్టు అంటాడు. ఓకే, అందులో బంగారం ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఆ గూడు లోపల ఒక చిన్న షెల్ఫ్ కూడా ఉంటుంది లోపల, లాక్ లాంటిది. అందులో బంగారం పెడతాడు. పెట్టి మిగతా వస్తువులన్నీ ఒక్కొక్క చోట పెడతాడు, పళ్ళు గిళ్ళని కింద పెడతాడు. అప్పుడు తండ్రి అంటాడు, నీకు జ్ఞానం వచ్చింది అనుకున్నా కానీ జ్ఞానం రాలేదు అంటే. అప్పుడు కొడుకు చెప్తాడు, ఇప్పుడు నువ్వు గనక ఏదైతే అనుకుంటున్నావో, అంటే బంగారాన్ని రాయిని సమానంగా చూడాలి అన్న ఉద్దేశం నీకుంది స్పిరిచువాలిటీ అంటే, అట్లా నేను చేస్తే మెకానికల్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు మొదట అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థమైంది, బంగారాన్ని రాయిని సమానంగానే చూడాలి, బంగారం రాయి ప్రకృతిలో ఒకటే, అందులో ఏ సందేహం లేదు.
కానీ మా గురువు గారు ఈ విషయం నాకు తెలిసిందని చెప్పిన తర్వాత అక్కడితో ఆగిపోకూడదు, తిరిగి బంగారానికి ఉండే విలువగా చూడు, రాయి ఉండే విలువగా చూడు, అప్పుడు నువ్వు మళ్ళీ సర్వైవ్ అవుతావు. లేకపోతే నీకు ఎవడేమిటో అర్థం కాకుండా పోతుంది. అంటే ప్రకృతి పరంగా బంగారాన్ని రాయిగా చూడాలా? బంగారం రాయి ఒక్కటే. అంటే చింతకాయ పచ్చడి రాయితో దంచిన ఏమీ కాదు, బంగారంతో దంచిన ఏమీ కాదు. కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు తండ్రివి, నువ్వు ఒక రాజ్యానికి అధిపతివి, నువ్వు నన్ను తీసిపెట్టమంటున్నప్పుడు నీ రాజ్యానికి అనుగుణంగా నేను ఆ ప్రపంచ నియమాన్ని అనుసరించి పెడుతున్నాను. నా హృదయంలో బంగారం ఎంతో రాయి అంతే. అట్లా కాకుండా మీరు చెప్పండి బంగారము రాయి ఒకటే అని, ఇప్పుడే మొత్తం మీరు రెడీగా ఉంటే నేను రెడీగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను హఠాత్తుగా బంగారాన్ని రాయిని ఒకలే చూస్తున్నాను చెప్పి రేపు ఎవడో వస్తే బంగారం పంచిచ్చాను అనుకో, నువ్వు ఒక ఎక్స్టెంట్ వరకే యాక్సెప్ట్ చేయగలవు. సో జీవితానుభవం నీకు ఫిలాసఫీ, నాకు ప్రాక్టికల్గా చూస్తే బంగారానికి ఉండే విలువను గుర్తించాలి ప్రపంచంలో, లేకపోతే మన జీవితం సంకలైపోతుంది. సో అందుకని చాలామంది సన్యాసులు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలా అభాసపాలైనరు. అంటే ప్రకృతిలో అంతా ఒకటే, ప్రకృతిలో నువ్వు నేను ఒకటే, అట్లా నువ్వు ఎవడి మీద పడితే వాడి మీద చేయకూడదు. ప్రపంచంలో నువ్వు నేను ఒకటే అని చేయంటే చేతి ఎరగొడతారు. చాలామంది ఈ సెక్సువల్ కేసెస్లో ఇరుక్కోవడానికి కారణం అది. ఇప్పుడు ఆకలితో భోజనం చేసినావు, అట్లాగే శృంగార భావన వచ్చినప్పుడు శృంగారం ఒకప్పుడు చేసిర్రు, ఇప్పుడు కుదరదు. ఇప్పుడు అది ప్రపంచంలో కేసు అవుతుంది. వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప జనరంజకమైన పనులు చేసినా ఆ ఒక్క విషయంలో జైల్లో ఉన్నారు చాలా మంది. అందుకే 100% అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శృంగారం అన్నది ప్రపంచిక విషయం, పూర్తిగా ప్రకృతి విషయం కాదు. నువ్వు ఆకలి అయితే ఎక్కడన్నా భోజనం చేయి, ఎవడు కేసేయడు. దాహం అయితే ఎక్కడన్నా నీళ్లు దాకా కేసేయడు, ఎవడు కేసేయడు. నిద్ర వస్తే ఎక్కడన్నా పడుకో. కానీ నువ్వు శృంగార భావన ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ప్రపంచంలో కుదరదు. అదే నువ్వు అమెజాన్ ఫారెస్ట్కి పోయినావు, అక్కడ ఏ గవర్నమెంట్ లేదు, కాన్స్టిట్యూషన్ లేదు, అప్పుడు సేమ్ జంతువులాగా. సో మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి డబ్బును అర్థం చేసుకొని తీరాలి. ఇప్పుడు నువ్వే పెయింటింగ్ ఏమన్నావు, డబ్బు తీసుకొని చేస్తున్నా, ఎందుకంటే నేను బతకాలి. రెండోది మామూలుగా ఫ్రీగా ఇస్తే తీసుకోను, అంటే ఏదో ఒకటి మాధ్యమంగా నేను కొంత వర్క్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బుని నేను ఏమంటారు మనీ విత్ రెస్పెక్ట్ అనే ఆస్పెక్ట్లో చూస్తా. మనీ విత్ సింపతి వద్దు. అట్లా కరెక్ట్. కానీ చాలా దొంగనాలు ఉంటారు బాబు, డబ్బు వల్ల చాలా తెలిసింది. కానీ వాళ్ళంతా మంచి వాళ్ళేబ్బా, వ్యక్తిగతంగా జస్ట్ మనీ లేదంతే. అంతే, వాళ్ళకి మనీ సంపాదించడం రాదు, హఠాత్తుగా ఏదో విధంగా తీరుస్తాములే అన్న ఉద్దేశంతో అప్పు చేస్తారు. అది చేసిన తర్వాత కొంచెం ట్రై చేస్తారు. అట్లీస్ట్ ఎవరెవరికైతే నేను డబ్బు ఇచ్చున్నానో అందరికీ వ్యక్తిగతంగా నేను ఫోన్ చేసి ఏదైతే ఇస్తున్నారో అది ఇవ్వకండి ఇంకా, అంటే ఆ థాట్ నేను ఎండ్ చేస్తున్నా నా లోటు నుంచి. మీరు ఇవ్వాలనిపిస్తే మీరు ఇవ్వచ్చు, నేను అడగను ఇంకా. మీరు నెక్స్ట్ డబ్బు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పకండి, వస్తే ఇస్తే ఇవ్వండి అంతే. అంతే తప్ప ఈ చర్చ వద్దు నాకు. అంటే నా లైఫ్ని అంత లిమిటెడ్, డబ్బు అవసరం అంతవరకే, కానీ నిరంతరం డబ్బు గురించి ఆలోచిస్తూ నా జీవితాన్ని వేస్ట్ చేసుకోదలుచుకోలే. అసలు ఒక పాట పాడుకోవట్లేదు, ఏం లేదు, ఒక పుస్తకం. అసలు ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు కుటుంబ సభ్యులు, నేను చాలాసార్లు ఆశ్చర్యపోతా, కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని సినిమా చూస్తారు, ఎవడో తయారు చేసిన ఒక పుస్తకం చదవరు. అందరూ కలిసి ఒక పుస్తకం చదివే సందర్భం లేదు, ఉండదు అసలు. సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు నేను చదివాం కదా పుస్తకం, ఆ పుస్తకంలో ఏం జరిగింది అప్డేట్. కొన్ని అందరు కలిసి ఒక ఉపనిషత్తు చదవరు, అందరు కలిసి భగవద్గీత చదవరు, పారాయణం చేస్తారు, కానీ దాని అండర్స్టాండింగ్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు రమణ మహర్షి ఏం చెప్పాడు, ఒక గంటన్నర సేపు 2 hours కూర్చొని సీరియస్గా డిస్కస్ చేసుకోరు. ఇప్పుడు ఎవ్రీడే యూట్యూబ్ పేరు మీద మనం యాక్చువల్లీ ఎంక్వైరీ చేస్తున్నాం లైఫ్ని. అనుకుంటే పొలిటీషియన్స్ 2 బూతులు తిట్టినాం అనుకో, మన ఛానల్ ఎక్కడికో పోతుంది. అదేమంత పెద్ద విషయం కాదు. అంటే ఫేమస్ కావడము లేకపోతే కాంట్రవర్సీ క్రియేట్ చిన్న విషయం అది. సో మనం ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం లేనే లేదు. సో మనం ఎక్కడున్నా హాయిగా బతకగలిగి ఒకనొక జీవిత అవగాహన సంపాదించుకుంటే అంతకు మించిన వరం ఇంకోటి లేదు. అన్నీ ఉండేది లేదనుకో, ఇంతకుముందు భయపడేవాడిని. ఇక్కడికి ఎప్పుడైతే అంటే ఎంతోమంది తిరిగి అక్కడక్కడక్కడన్ని ప్రాకులాడి తిరిగి చేసి 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 ఆగిపోతుంది ఒక్కోసారి మీ దగ్గర స్వామి. అక్కడికి ఎప్పుడైతే అది మన కబీర్ దాస్ సినిమా చూసారా, ఆ కబీర్ దాస్ సినిమా చూస్తే ఎంతగా తెలియకుండా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. గురువు ఎలా తటస్థపడతాడు అని అంటే, ఆయన గురువు కోసం వెతుకులాడుతూ ఉంటాడు కదా,
తొక్కుంటూ వెళ్తాడు, తొక్కుంటూ పోతాడు. అబ్బా నాకు ఇంత అదృష్టవంతుడు లేడంటే ఆ సినిమా చూడంగానే నాకు అంత అదృష్టం వచ్చింది. ఎలా అంటే నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరు అనిపించింది, నాకు తటస్థపడింది. అక్కడికి రాగానే స్వామి మనకి అక్కడ వచ్చిన తర్వాత మీరు చేయి పెట్టారు స్వామి. ఇక్కడ మీరు చేయి పెట్టిన తర్వాత ఒక బరువు తెలియకుండా నాకు తెలియదు, ఇంకా పెట్టి పిచ్చగా లాగున్నాను సరిగ్గా అంత ఆనందపడ్డా. ఎమ్మటట్ట బ్లెస్సింగ్ అంత తీర్థం ఇస్తే బాగుంటుంది. ఎమ్మటే వాటర్ బాటిల్ ఇచ్చారు, తాగేసిన. ఎక్కడ మీకు అసలు కలిసి ఆ రోజు మునిరెడ్డి రామరెడ్డి గారి పుస్తక ఆవిష్కరణలో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగి. అంతకు ముందు ఏంటంటే నాకు తెలియదు, మాకు అరుణాచలంలో ప్రతాప్ అని ఒక కొత్తన్నాడు, అతను ఓన్లీ వీడియోస్ చూస్తాడు, స్వామి దర్శనం కూడా కాలేదు. మా బావ కాంతరీసా గారు ఆయన రక్తంలో జీర్ణించుకొని పోయినది మొత్తం అన్నాడు. అంటే ఏందని కాంతరీసా అంటే నేను యూట్యూబ్లో నాకేం లింక్ కూడా పంపేలా. ఆ లింక్ ఎప్పుడైతే కొట్టానో ఇంకా నిరంతరం అదే ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని చూసుకుంటూ రాత్రి లేదు పగలు లేదు, తెల్లారుజామున 3 గంటలకు 3:30కు వస్తుంది మెలకు, అది పెట్టుకుంటా నిద్రపోతా. నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు ట్రైన్ మొత్తం రాత్రి 12 గంటలకు అదే అయినా, తెల్లారు లేచి మెట్రో ఎక్కి ఇక్కడికి వచ్చేదాకా కూడా అయ్యే వీడియో ఉంటా. నాకు ఏ జనాలు ఈ హైదరాబాద్ వస్తే ఆ బిల్డింగులు చూడాలా, ఈ బిల్డింగులు చూడాలా, వాళ్ళని చూడాలా, వీళ్ళని చూడాలి, ఏది లేదు. ఎంత ప్రశాంతంగా ఉందంటే 10 మందిలో 100 మందిలో 1000 మందిలో 1,00,000 మందిలో 1,00,00,000 మందిలో ఉన్నా కానీ చాలు ప్రశాంతం, ఏకాంతం దెబ్బతినదు. మీది ఏదైతే ఏ విధంగా అవుతుందో నాది శుభోదయం వీడియోతో అవుతుంది, శుభరాత్రి అంత ప్రశాంతం. చివరిగా కోట్లు లక్షలు ఏం సంపాదించలేని చాలు నా జీవితానికి. ఒక తల్లి తాబేలు, ఒక పిల్ల తాబేలు. తల్లి తాబేలు పిల్లకి పాలివ్వదు చేయదు, ఒక గురువు దృష్టి చేత హైదరాబాద్లో ఉన్న, అరుణాచలంలో ఉన్న, మార్కాపురంలో ఉన్న ఆయన దృష్టి నా మీద పడుతుంది చాలు. ఏ డౌట్ వచ్చినా కానీ నాకు ఆ ఫీల్, ఆ ఎంజాయ్మెంట్. అట్లా కూర్చొని నేనైతే ఒక రమణ మహర్షి ఫోటో పెట్టుకున్న తర్వాత మా గురువు గారి ఫోటో వెనకాల పెట్టుకున్నా. ఆయన అటు చూస్తుంటా నాతో మాట్లాడుతూనే ఉన్నట్టే ఉంటాడు. రోజు ఒక దీపం పెట్టుకుంటా, ఒక ఉదయం సాయంకాలంగా ఒక 40 నిమిషాలు అలా చాలు ఫ్రీగా ఎంజాయ్గా ఏది వచ్చినా కానీ చూడమంటుండు. ఈ చూడడంలో నాకు అర్థం కాల. తర్వాత చూడడం అంటే ఈ కళ్ళతోనా చూసేది కాదు, ఈ కళ్ళతో చూసేదైతే అసలు కానే కాదు. ఈ కంటికి, ఈ శరీరానికి, ఈ లోపల ఉండే మనసుకు, ఈ లోపల ఉండే ఆలోచనకు అంతకు మించికి చూడాలి. అది చూస్తేనే 5 నిమిషాలు చూస్తామా, 10 నిమిషాలు చూస్తామా, హాఫ్ అన్ అవర్ చూస్తామా, ఆలోచన గంట ఉంటుందా, ఇంకొక గంట ఉంటుందా, దాన్ని చూసుకుంటా ఆలోచన వచ్చి పోతుంది. ఆలోచన నిలిచిపోయేదాన్ని చూస్తున్నాం, అప్పుడు యాక్సెప్ట్ అయిపోతున్నాం. షూర్ అది ఏదైనా కాదు, ఎంజాయ్గా ఉంటుంది స్వామి. నిజంగా మీరు పెట్టిన భిక్ష నిజంగా. ఫస్ట్ మనసు అనేది తేలికగా ఉంటుంది, అన్నిటిని వదిలేసి. మాకు 2 సంవత్సరాల కింద అడావిడి ఉంటుండే మనసు, ఈ గత 1 year నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. ప్రతిదాన్ని ఎలా అంటే అట్లా నార్మల్గా చూస్తే అలా ప్రశాంతంగా, అసలు ఏ అలజడి, ఎంత టెన్షన్ ఉన్నా టెన్షన్ ఉండట్లేదు, అలా జరిగిపోతుంది అంతే. బాత్రూమ్ కడుగు అంటే ఆయన బాత్రూమ్ ఎందుకు కడిగేదని రోజు బాత్రూమ్ కడుగుతున్నా. మనం చిన్నప్పుడు న్యూబార్న్ బేబీస్ ఉన్నప్పుడు తెలియకుండానే న్యూబార్న్ లాగా ఒక చిన్నపిల్ల లాగా ఉన్నాం. ఇక్కడ పాస్ పోసుకుంటున్నాం, టప కొట్టుకుంటున్నాం పాస్ని. ఆ బాత్రూమ్ కూడా పిసుకుంటున్నాం. అక్కడ కూడా అదే చేయొచ్చు కదా. మళ్ళీ మన వంట పని మనం చేయమంటుంది. అప్పుడు దాకా నాకు తెలియదు, అంట్లు దొంగతున్నా, వంట చేస్తున్నా, అసలు ఎంత బాగుంటుంది సార్. అంటే అన్న మీరు చెప్పిన విషయం మాకు ఎప్పుడు అవగతం ఏంటంటే, అబ్దుల్ కలాం గారిది ఒక బుక్ చదువుతున్నాను. దాంట్లో ఆయనది ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. ఏంటి, తన పనులు తను చేసుకునేవాడట. చివరికి ఆయన ఒక కారు ఉంటే కడుక్కునడం, ఇల్లు కడుక్కోవడం అన్నట్టు. అయితే ఒక వ్యక్తి వచ్చి అడిగాడట, మీరు ఇంత పెద్ద సైంటిస్టు, రాష్ట్రానికి దేశానికి రాష్ట్రాధిపతి, మీరు ఎందుకు ఇలా పనులు చేస్తున్నారు అన్నప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పాడట. ఎప్పుడైతే మనం అదే మానసిక దృష్టితో ఉంటామో, నేను రాష్ట్రపతిని, నేను సీఎంని, నేను ఐఏఎస్ని, అదే ఉంటుంది. ఎప్పుడైతే తన పనులు తను చేసుకుంటాడో ఆ వ్యవస్థనంతా మర్చిపోతాడు. అంటే ఒక మామూలు మనిషిలాగా తన యొక్క మనసు అనేది మారిపోతుంది. అందుకే మీరు చెప్తారు ఏంటంటే, మన పనులు మనం చేసుకోవాలి, ఇంట్లో శుభ్రం చేసుకోవాలి. అంటే ప్రతి పనిని కూడా సమానంగా ఎప్పుడైతే చూస్తామో మనకు ఆ బయట ధోరణి ఏదైతే ఆవహించిందో అంత వెళ్ళిపోతుంది. దీంట్లో చిన్న సైకాలజికల్ ఫినామినా ఉంది, నేను కూడా గమనించుకున్నాను. అది చెప్పి ముగిస్తాం. భలే ఉంది, తీసుకురాలా? నువ్వు చెప్పిన దాంట్లో ఒక మొత్తం రహస్యం మైండ్ సంబంధించి ఆలోచించుకోండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకో, వీడు ఎట్లా పెడితే కనిపిస్తే అట్లా పెట్టుకో. ఎగ్జాంపుల్ నువ్వు అన్నది రాష్ట్రపతి అనుకున్నాడు అనుకో, ఇది ఒక్కటే నేను అనుకుంటే అది మెల్లగా అహంకారంగా మాట. ఓకే, చాలా మంది అనుకుంటారు నేను CEO అంటే ఇప్పుడు ఇది అట్ట కాకుండా మనం చెప్పిన ఒక చిన్న పద్ధతి,
రాష్ట్రపతిని ఆ ఉద్యోగం చేస్తుంది నేనే, అంట్లు కడుగుతుంది నేనే, అప్పుడు నేను అంట్లు కడిగేవాడిని, కూరగాయలు తరుగుతున్న వాడిని నేనే, అది బట్టలు ఉతికేవాడిని నేనే. ఓకే, ఇట్లా ఒక 7 నేనే ఉన్నప్పుడు నేనే అన్నది మెల్లగా డైల్యూట్ అవుతుంది. అంటే అన్ని పనులు సమానంగా చేసినప్పుడు రాష్ట్రపతిగా సైన్ పెడుతున్నప్పుడు ఎంత శ్రద్ధ ఉందో అంట్లు కడుగుతున్నప్పుడు అంతే శ్రద్ధ ఉంది. కాబట్టి శ్రద్ధ నేను అనేది రాష్ట్రపతిని కాదు, నేను శ్రద్ధనే తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ ప్రతిక్షణము సమాన శ్రద్ధతో ఉందనుకో, అసలు నేనే అన్నది డిసిప్లిన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది అన్ని కొంచెం తెలుస్తుంది ఏదైనా. వాస్తవం. ఎందుకు వచ్చింది విషయం, శ్వాస తెలియాలంటే శ్వాస ఆపాలంతే. అవును అన్నారు కదా శ్వాస వెళ్ళిపోతుంది కాబట్టి తెలుస్తలేదు మనకు. ఒక పావు గంట ఆపితే తెలుస్తుంది. అంటే దాని మీద అంటే ఎప్పుడు బ్రేక్ వస్తుందో అప్పుడు తెలుస్తుంది. అవును, అసలు మనం దాన్ని గమనించాం. శ్వాస అసలు ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటున్నామో ఆలోచిస్తే అప్పుడు శ్వాస గురించి ఆలోచిస్తాం, లేదా దాని మీద దృష్టి కూడా ఉండదు కనీసం. ఇప్పుడు ఇది సహస్రదళ కమలం అనే బుద్ధుడి గురించి చెప్తారు కదా. అవునవును, లేదా విశ్వరూపం అంటారు కదా. ఇదే అన్ని దిక్కుల శ్రద్ధ సమానంగా విరబోయడమే విశ్వరూపం యొక్క కాన్సెప్ట్ కూడా. ఓకే, ఇప్పుడు ఇదే భగవాన్ ఆయన గిట్ట చేతులు పెడతారు కదా, అంతే. ఇప్పుడు ఈ చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు 2 పెట్టారు అప్పుడు, చూసారా? చేతులు మాత్రమే ఎక్కువ పెట్టారు. అవును, ఎందుకు కాళ్ళు కూడా 20 కాళ్ళు పెట్టాలి కదా, అట్లెందుకు పెట్టలే అంటే మనిషి ఆ మైండ్ని అనుసంధానం చేసి చేతులు మాత్రమే, కాళ్ళు ఓన్లీ జస్ట్ ప్రయాణానికి మాత్రం ఉపయోగపడదు. దాంతో నువ్వు పట్టుకునేది ఏమీ లేదు. కాలుతో ఏం చేస్తుంది, పట్టుకునేది లేనప్పుడు మనసు లేనట్టే ఇంకా. అంతే. అంటే మనసుకి నా చేయికి సంబంధం ఉంది చూడు. ఇప్పుడు నేను దీన్ని పట్టుకుంటుందంటే ఫస్ట్ మనసుతో పట్టుకోవాలి, ఆ తర్వాత నేను చేతితో పట్టుకోవాలి. ఇప్పుడు నా కాలుతో పట్టుకునేది ఏమీ లేదు కాబట్టి కాలుకు మనసుకు సంబంధం లేదు. ఓకే, అదే ఇప్పుడు ఎవరైనా చేతులు లేని వాడు కాలుతో పనిచేస్తుంటారు కదా, వాడికి అప్పుడు వాడి విశ్వరూపం వేరే మారిపోతుంది. బికాజ్ ఈజ్ డూయింగ్ మెనీ థింగ్స్ విత్ హిస్ లెగ్స్. ఇప్పుడు ఈ విశ్వరూపంలో చాలా చేతులు వేస్తున్నారు కదా, 1000 చేతులు, 1000 బాహువులు అని కూడా అంటారు. అంటే సహస్రదళ కమలం 1000 బాహువులు. 1000 బాహువులు అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఒకే వ్యక్తి అనుకుంటే యుద్ధము చేయగలడు, అనుకుంటే శృంగారము చేయగలడు, అనుకుంటే కవిత్వము చెప్పగలడు, అనుకుంటే గురువుగా ఉండగలడు, అనుకుంటే ఇంకేదైనా చేయగలడు, అనుకుంటే సంహారం చేయగలడు, అనుకుంటే ఉపదేశం చేయగలడు. అంటే శ్రద్ధ సమానంగా వికసించడమే విశ్వరూపం అన్నట్టు తీసుకెళ్ళి. ఓకే, అతనికి ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అతను కృష్ణుడిలో చూపిస్తారు. ఇప్పుడు రాధతో ప్రణయము ఎంత శ్రద్ధగా జరగబడ్డదో, రాయబారము అంతే శ్రద్ధగా చేశాడు, యుద్ధం అంతే శ్రద్ధగా చేశాడు, మొత్తం మ్యాటర్ అట్లే సెటిల్ చేశాడు శ్రద్ధగా. సో కృష్ణుడు అనేవాడు భగవంతుడు. ఎవడు భగవంతుడు అంటే అన్నిటి పట్ల సమాన శ్రద్ధ ఉందో అనే స్ఫురణ ఒకసారి కలిగింది నాకు. దాన్ని జస్ట్ జీవితంలో చూస్తే ఇప్పుడు అందరం ఫుడ్ తిన్నాం, అసలు ఏ అలసట్లేదు చూడు, అసలు అందరూ అన్ని పనులు చేసుకున్నారు, ఎవరికి ఏం చెప్పలేదు. అసలు నాకు అది రాగానే ఎంత నచ్చిందో. అంటే ఒకరి ఇంటికి వెళ్తే ఇప్పుడు మామూలుగా మనం పెట్టాలి, మేము చూస్తుంటాం కదా నిత్యము భోజనాలు చేసినప్పుడు మేము చూస్తుంటాం ఆ పరిస్థితి. లేనిపోని భావజాలలో పడతారు. భావజాలు కాదు అసలు, ఎంత ఆ టైంలో అంటే ఒకరు మనకన్నా పెద్దవాళ్ళు ఇంత భయపడాల్సి వస్తుంది. నేను అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. భోజనం వడ్డించడం, అమ్మ గురువారు ఏమనుకుంటారు వాళ్ళేమో. ఇప్పుడు అసలు ఎంత ఫ్రీగా ఉందంటే నా ఇంట్లోనే వచ్చి తినట్టే ఉంది. అసలు ఎవరు చూసుకోవట్లేదు, అలా తీసేసుకొని పెట్టేసుకొని ఎవరి వాళ్ళకి ఎవరు నచ్చింది వాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళు తినేసారు. చిన్న సామరస్యం. ప్లేట్లు వాళ్ళు కడిగేసుకున్నారు, మీరు అడిగే లోపు కిచెన్ కడిగేసిందా, అసలు అంతా కలిసి ఒక పని చేస్తున్నారు. చాలా తృప్తిగా అనిపించింది అట్లా. ఇప్పుడు ఈ పద్ధతిలో 1000 మంది అయినా సరే నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. ఒక ఆయన రాజ్గురూజీ అని, ఆయన కొన్ని ప్రయోగాలు చేశాడు లైఫ్లో. ఆయన సభలకి అప్పట్లో అంటే ఇప్పుడు శ్రీ రవిశంకర్ ఉన్నారు కదా, వాళ్ళ కాంటెంపరీ ఆయన. వీళ్ళంతా ప్రాబబ్లీ మహర్షి మహేష్ యోగి అంటే పరంపరకు చెందిన వాళ్ళు. ఈయన పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు 1000 మంది, 2000, 3000 మంది వచ్చేవాళ్ళు అనమాట. సో ఆయన చెప్పేవాడంట, చూడండి ఆహారం అక్కడుంది, ప్లేట్లు అక్కడ ఉన్నాయి, మీరు ఇక్కడ ఉన్నారు, మీకు 10 నిమిషాల సమయం ఉంది. నేను ఒక్కటే చూడాలనుకుంటుందా, ఏ శబ్దము రావద్దు, అట్లా భోజనం చేయండి. నేను జస్ట్ ఊరికే వింటా, నేను ఒకటే చూడాలనుకుంటుంది ఈరోజు, ఇది నా అనుభవం కావాలి. అంటే 1000 మంది కలిస్తే ఎంత గందరగోళం అవుతుంది ప్రపంచంలో, కానీ 1000 మంది యోగులు కలిస్తే నిశ్శబ్దమే ఉంటుంది. ఇది నిజమా కాదా నేను తెలుసుకోవాలనేటువంటి ఆశ్చర్యం ఏంటంటే, మనిషి నిర్ణయించుకుంటే ఏ శబ్దం ఉండదు. అట్లా ప్లేట్ కూడా ఎట్లా తీసుకుంటాడు, ఇట్లా పెట్టుకుంటాడు, అంటే వాడు మొత్తం నిశ్శబ్దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఓవరాల్ నిశ్శబ్దం ఉంటుంది. ఫస్ట్ నిర్ణయించుకోవాలి. అట్లా ఏదేమైనా డబ్బు అవసరం, డబ్బు లేకపోతే బతకలేం.
ఒకప్పట్లాగా అడుక్కుని తినేంత సిచ్యువేషన్ లేదు. ఊళ్ళలో తిరిగితే డౌట్ పడుతున్నారు, ఎవడు నువ్వు, హూ ద హెల్ ఆర్ యు, ఆధార్ కార్డు చూపి అంటున్నారు. ఒకప్పట్లాగా మీరు ఎవరు స్వామి మా ఇంటికి రండి, అలా లేదన్న. ఒకప్పట్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఏరియాలో బొల్లారంలో జరిగింది, వేషధారణ మొత్తం స్వామిలాగా వేసుకున్నాడు. వాడు చూస్తే బీహార్ దొంగనట, మనకు తెలియదు. బీహార్ నుంచి వచ్చిన దొంగ వాడు వచ్చి ఏం చేసి ఇంటి ముందు స్వామీజీ లాగా వేషం వేసుకుని ఆల్రెడీ అంతా తిరుగుతున్నాడు మార్కెట్ లో. అదే టైంలో పోలీస్ వాళ్ళు వెళ్తున్నారు అనమాట, మామూలుగా వెళ్తారు కదా పెట్రోలింగ్. ఆపిన ఇది ఎక్కడ బాబు అంటే వీడేమో అసలు వన్ పేరు కూడా ఆలోచిస్తానా, ఇది ముస్లిం సంబంధించినట్టు అంటే ఒక మతానికి సంబంధించిన పేరుంది, చూస్తేనేమో వేషధారణ ఇది ఉంది. స్వామీజీ లాగా అడుగుతున్నాడు, నీ ఆధార్ కార్డు ఏంటంటే వాడు ఏం చెప్పట్లేదు. చివరికి చూస్తే వాడి పేరు అంతా చూస్తే యూపీ నుంచి వచ్చినటువంటి వాడు అక్కడ ఆల్రెడీ కేసులు ఉన్నాయట. అంటే మీరు అన్నదాన్ని మీకు చెప్తున్నాను, పరిస్థితి అది కూడా లేదు. మీరు అన్నట్టు కష్టపడాలి, మీరు అన్నట్టుగా రోజు రోజు నిరంతరం పని చేస్తుంటే అసలు కష్టమే ఉండదు రాదురాని. వాస్తవం. నీకు ఒక రకమైన అలవోక. ఇంకోటన్నా మీరు అంటారు కదా, ఎప్పుడైతే మనం పనిలో ఉంటామో ప్రపంచాన్ని మర్చిపోతాం. ప్రతినిత్యం అదే ఉంటుంది. మనం ఏదైతే ఎన్నుకున్నామో ఆ పనిలోనే మన మనసు ఉంటుంది. అంతే. అది నేను ఆశ్రమాల గురించి చెప్పారు, ఎంత బాగుందంటే ఈరోజు ఆశ్రమాలు పెట్టి అట్లా అనిపించినప్పుడు ఆశ్రమాలు నాకు ఒకటి చాలా రోజుల నుంచి ఒక థాట్ వచ్చేసింది. అది ఎప్పుడు భగవంతుడు ఇచ్చాడు, సంపాదిస్తాడు, మనం సంపాదించేది వస్తుంది అంత ఆయన ఇచ్చిందే, లక్షలు ఇస్తాడో కోట్లు ఇస్తాడు, చాలా ఉన్నదాన్ని ఇప్పటి నుంచి స్వామి లైఫ్లో అరుణాచలంలో ఈ కట్టె కాలిపోవాలి స్వామి, అదొక థాట్ నాకు. ఒక చిన్న ఒక మనకు సంబంధించిన ఒక కొన్ని గజాల స్థలం అనుకో, చుట్టుపేటకున్న అట్లా ఒక చిన్న ఒక పెంకుటిల్లు వేసుకొని, ఒక గుడిసెల అట్లు రాకొని, చుట్టూ చెట్లు బొట్లు వేసుకొని, ఆ కూరగాయలతోనే ఇచ్చేసి, మన దోత ఎవరు వచ్చినా కానీ మనమే స్వయంగా ఒకరు కానీ ఇద్దరు కానీ వండి పెట్టి, మీరంటారు చూడు 10 మంది కాదు, 20 మంది కాదు, 21 మంది కానీ, వాళ్ళలోనే ఆ నారాయణ చూసుకుంటే, ఆ నారాయణ సేవ చూసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అని అనిపిస్తుంది. ఎందుకు ఎన్ని పెట్టేది, ఏం చేయాలి, ఎవరైనా ఒకటే కదా, ఏ బోర్డులు అవసరం లేదు. ఇప్పుడు సిటీకి దగ్గరలో ఇక్కడి నుంచి ఒక గంట ప్రయాణం, అక్కడ ఒక చిన్న ప్రయోగం చేస్తున్నా మన కోసమే. నా ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఉత్తరాధికారి ఉండకూడదు. ఒకటి ఇంతకుముందు ఒకసారి అన్నారు, అంటే ఇప్పుడు నేను ఈ బాధ్యత వహించకూడదు. అంతే. ఎవరి బాధ్యత, అందరూ తెలిసిన వాళ్ళ లైఫ్ స్పెషల్గా ఒకరు చూసుకోవడం ఏమిటి, అంతే. ఎవరిని వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప ఎవరిని చూసుకోవద్దు. ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది, అక్కడ 10 మంది ఉండొచ్చు, 20 మంది వచ్చి వెళ్ళొచ్చు, కానీ అందరికీ ఒక క్లారిటీ, ఇది ఆశ్రమం కాదు, ఇక్కడ ఏ ధ్యాన పద్ధతి లేదు, ఇక్కడ ఏ నియమాలు చెప్పబడలేదు, నీ విచక్షణలో నుంచి బతుకుంది. అంటే ఇప్పుడు ఈ రూమ్ లోకి ఎట్లా వస్తా అక్కడ అట్లా ఉండాలి. ఎగ్జాక్ట్. ఇది ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరికి ఏమీ చెప్పలేదు, కానీ ఎవ్వడు వైలేట్ చేయలేదు ఇంతవరకు. అసలు గుసగుసలాడతారు అంతే. ఈ మధ్య అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళాలని థాట్ ఉంటుంది స్వామి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా, అది ఇది అనేది. నిన్న దాంట్లో మనసు ఆలోచన దాంట్లో ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు టీ తాగిపోవచ్చాయా అన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి హెలికాప్టర్లో పోయి టీ తాగినట్టే మా గురువు గారి కోసం నేను ట్రైన్లో వచ్చి టీ తాగిపోవాలా అనుకున్నా. సో మన కలయిక అకారణమైనప్పుడే నిజమైన ఆధ్యాత్మికత అనుభూతి కలుగుతుంది. రీజన్ వచ్చిందా, మన రీజన్ కోసం బతకడం మొదలు పెడతాం. నేను ఈరోజు పొద్దున ఒక ఛానల్ చూసిన, ఓ ధ్యాన మహాయాగం చేస్తున్నారు, అంత డబ్బు గురించే ఉంది చర్చ. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు, ఇప్పుడు అడుక్కోవాలన్నారు, అడుక్కోవడం నేర్పిస్తున్నారు. ఇలా అడుక్కోవడం నేర్పిస్తున్నారా, ఎవరు తిట్టినా పట్టించుకోవడం, మన లక్ష్యం గొప్పది అని చెప్తున్నారు. అసలు అదంతా అవసరం లేదు. నిజం సార్. మార్కాపురంలో సాయిబాబా గుడి కట్టారు ఆయన, ఆర్ రామచంద్రరావు గారు. ఫస్ట్ చిన్న స్థలం అని చెప్పేసి ఒక ఇంట్లో కూర్చొని రోజు సత్సంగాలు చేసేవారు. ఆ సత్సంగాలు చేసేదాన్ని దాంట్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్థల సేకరణ కానించి సేవ కల్పించారు సార్. తర్వాత కింద ఓ చిన్నది వేసిండు, టెంపుల్ అయింది, మళ్ళీ పైన టెంపుల్ అయింది, మళ్ళా అన్నసత్రం అయిపోయింది, అంత జనాలు లేరు, డబ్బు ఇప్పుడు గందరగోళం అయిపోయింది. ఆయన గురువు గారు ఏం చేశారంటే అసలు ఆయన స్థితిని పట్టుకోవాలి. మీరు అంటారు చూడు, శ్రద్ధ సబూరి, భగవంతుడు అహంకారాన్ని ఏదో బాబా చెప్తాడు కదా, శ్రద్ధ లేదు, ఏం లేదు. ఏమైపోయింది అక్కడ, ఆ గుడిని పట్టుకున్నాడు, అసలు లేదు అక్కడ, లేదు ఉండదు. ఇంతకుముందు ఆయన చూస్తే భయపడేవాడిని స్వామి, ఎక్కువ శాతం ఆయన చూస్తే భయపడేవాడిని, ఇప్పుడు లేదు. నేను ఒక్కసారి ఒకటే కదా, ఎందుకు భయపడాలా అనే ధీమాతో ఉండేది. అవును, పులి అంటే ఏంటో తెలిస్తే పులిని కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలుస్తున్న కొద్దీ అంత ఒకటి అని తెలుస్తుంది అంతే. నీ పని ఏదో నువ్వు చేసుకో. మళ్ళీ మీరు మొన్న ఒక వీడియోలో చెప్పారని అది బాగా నచ్చింది. మొన్నటి వరకు సంశయం ఉంటుందంటే ఈ దేవుడు ఆ దేవుడు ఈ చాలా నన్ను లిబరేట్ చేసిందిరా బాబా, మా బుచ్చిరెడ్డి గారు చెప్పిన మాట. నాకు అసలు మీరు మొన్న చెప్తుంటే
ఆల్రెడీ ఆలోచించేవాళ్ళు అనమాట. అంటే ప్రతిదాన్ని ఒక దాంట్లో చూడాలి. ఏక ధ్యానం ఏక నామం అన్నట్టుగా మీరు మొన్న నైట్ పైన కూర్చొని చెప్పారు కదా, ఆ రోజు నేను ఒక 10 మందికి చెప్పాను నేను, నాకు తెలిసిన భక్తులకి వాళ్ళకి. అంటే వాళ్ళు చంచలత్వంతో ఉంటారు, ఈ దేవుడు మొక్కితే ఇంత పుణ్యం ఆ దేవుడికి వస్తారు. అయితే మొన్న మీరు ఏం చెప్పారంటే నువ్వు ఏదైతే పట్టుకున్నావో అందరి దాంట్లోనే చూడు. అసలు ఎంత బాగుంది అంటే అందులో కలిపి దానికి హారతి ఇచ్చే వరకు నువ్వు సర్వానికి హారతి ఇచ్చినట్టే. అదే మీరు ఆ భోజనం పెట్టిన ఒక మనిషి పెడితే ప్రపంచానికి అంతా పెడుతున్నా అనుకో, అసలు ఆ ఆనందం ఎంత ఉందంటే అక్కడ అది కరెక్ట్ మనిషి అర్థం చేసుకుంటే అసలు ఫస్ట్. అందుకని నువ్వు ఒక్కరికి సహాయం చేసినా సమస్త మానవ జాతికి సహాయం చేసినట్టే. అందుకే ఒక గ్రంథంలో కూడా ఉంది, కానీ దాన్ని తప్పుగా రాశారు. మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నది వేరే సంగతి. ఒక్క మనిషిని చంపినా మానవత్వాన్ని చంపినట్టే అని అన్నారు. ఓకే. సో అది వాళ్ళ దృష్టిలో ఆ సిద్ధాంతం వేరే విధంగా రాయబడ్డది. మన వాళ్ళకి తెలియక దాన్ని మానవతకు ఆపాదించారు. కానీ ఒక్కరికి భోజనం పెడితే ఈ విధంగా చూస్తే నువ్వు సమస్తానికి భోజనం పెట్టినట్టు. ఎందుకు ఇప్పుడు నీ ఎంటికకు ప్రత్యేకంగా భోజనం పెట్టడం ఉండదు, నోట్లో పెడితే అన్నిటికి పెట్టినట్టే. అంతే, శరీరంలో ఉన్నట్టు సరిగ్గా ఆలోచిస్తే నీకు పెడితే ఈ విశ్వానికి తినబెడుతున్నట్టే. అంతే, అది మాకు చాలా బాగా నచ్చింది. చూస్తే అట్లా ఉంది. నీ నోరు విశ్వానికి ఒక ద్వారం బేసికల్గా. అందులో ఏ సందేహం లేదు. మనం సరిగ్గా చూస్తే కనిపిస్తుంది. అది చూసేది ఉండాలి ఫస్ట్ దృష్టి. అది చాలా బాగుంది, మీరు చూసారా? ఇంకోటి కూడా మీ పిల్లల విషయంలో, ఫ్యామిలీ విషయంలో నేను చాలా టైడ్ అయ్యా గతంలో. ఇట్లా మీ వీడియోస్ అవి వింటా, పిల్లలను కనాలి, వాళ్ళకు మనం సేవ చేయాలి. అంతే, వాళ్ళని హాయిగా ఒక ఏజ్ వరకు మనం పెంచాలి. మిగతా వాళ్ళు ఏం చేస్తుండ్రే, డ్రింక్ చేస్తుండ్రా, ఇంకోటి చేస్తుండ్రా, అది చేస్తుండ్రా అని పట్టించుకో, జాగ్రత్త చెప్పాలి. చెప్పడం వరకే. వాళ్ళు ఏం చేస్తారు మన చేతిలో లేదు అనే కాన్సెప్ట్ నాకు చాలా రిలేజ్ అయినా స్వామి. ఇంట్లో ఫ్యామిలీ విషయం చెప్పినా మారారు. లాస్ట్ కి ఏమైతే తెలుసా, అసలు పేరెంట్స్ కి పిల్లలకి సంబంధాలు ఉండవు. ఒక సరైన వయసులో పిల్లల యొక్క సహాయం అవసరం పేరెంట్స్ కి. ఆ టైంలో అసలు సత్సంబంధాలే ఉండవు. ఇప్పుడు 70% అట్లా తప్పది. ఇప్పుడు నేను మా అమ్మ ఉన్నాం, సో ఇది ఉండవలసిన పద్ధతి. నేను ఆమె డిస్టర్బ్ చేయను, బట్ వీఆర్ టుగెదర్. ఆమె ఏం కావాలన్నా పక్కన నేను ఉన్నాను, నాకేం కావాలన్నా పక్కన ఉంది. అందుకే ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోవడం ఉండదు అసలు. ఎనీవే చాలా బాగుంది చర్చ. నువ్వేం మాట్లాడలేదు. ఆత్మదర్శనంలో స్వామి మీరు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని తాగి, అది ఎన్ని నిమిషాలు ఉంది, ఎంత 30 సెకండ్లు ఉందంట. ఆలోచన కూడా అట్నే ఉంటుంది, రావాలి, ఆలోచన పోవాలి. తల్లి విషయంలో మా అమ్మ అదైంది ఇదైందంట. దేన్ని మా అమ్మ అనే మమకారము, భార్య అనే మమకారం దేంతో పట్టుకుంటున్నాం? ఈ వాటర్ బాటిల్ ఈ గ్లాసులు పట్టుకున్నంతసేపు వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నాం మనసుతో అనేది ఒక థాట్ అక్కడ కనిపించింది. కరెక్ట్, క్లియర్. ఆడ పోయింది, ఇంకా తీసేసిన. మా అమ్మ ఉంది, హాయిగా ఉంది, ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తే ఒక భర్త రీసెంట్గా ఈ ప్రయోగం ఇప్పుడే వెళ్ళి చేయాలని వెళ్ళాడు ఇంటికి. నాకు కన్నీళ్ళు పెట్టుకుని ఫోన్ చేశాడు. ఇంత చిన్న అవగాహన ఎంత బాగుంది. నేను ఎప్పుడు నా భార్య సమక్షంలో ఉంటుందో అప్పుడే నేను భర్తని, ఆమె నుంచి బయటికి రాగానే నేను మనిషిని చెప్పి తెలుసుకున్నాను. పొద్దుస్తమానం భర్తను కాదు నేనని ఇంత కాదని తెలిసింది నాకు. అట్లాగే మా పిల్లలు ఉన్నప్పుడు నేను తండ్రి పోస్ట్. పిల్లలు పడుకున్నారు, నేను రాసుకుంటే నేను ఒక హ్యూమన్ బీయింగ్ని. వాళ్ళని ఎందుకు మోయాలి నేను అసలు? ఆలోచనగానైనా వాళ్ళకి ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి ఆలోచన. ప్రతి వాళ్ళు కూడా ఎట్లా నువ్వు కరెక్ట్ అయ్యావని నేను అడిగితే, ఏం లేదు వీడియోస్ చూశాను, నేను అంత పిచ్చి పిచ్చిగా తిరిగాను, దేవుళ్ళు ఫాదర్లు కదా అదేవుదామని. కానీ ఆ వీడియోస్ వింటా చాలా రిలైజ్ అయ్యాను. ఎప్పుడెప్పుడు ఆయన్ని చూద్దామని చెప్పాను. మాకు చర్చిలో అంత ఫ్రీడమ్ ఉందో లేదో కానీ అక్కడ మాత్రం ఒక పసిపిల్లోడు న్యూ బార్న్ బేబీ లాగా జోగాడుకుంటే అట్లా పోతే అట్లా ఉందో, అంత హాయిగా ఉంది అని చెప్పుకొచ్చాను. ఉన్నది అదే అందరు కోరుకోలేదన్నా. మాకు ఈరోజు కూడా నాకు స్వయంగా అనుభవం అవుతుంది. వీడియోలో అన్న చెప్తాడు అసలు అది ఎట్లుంటుంది. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఏమో లే అని అదే అంటే మామూలుగా ఆలోచిస్తాం కదా ఒకరి దగ్గరికి వెళ్ళాలన్న. అసలు నాకు ఇక్కడ వచ్చిందంటే మా ఇంట్లో నేను కూర్చున్నట్టే ఉంది. అసలు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, ఎలాంటి తేడా లేదు అసలు. ఆవిడ ఒకరోజు వచ్చింది, వచ్చిన తర్వాత మాట్లాడుతూ అట్లే నిద్రపోయింది. ఆమె అట్లా పడుకుంది, నాకు దాటుతున్నా వస్తున్నా, ఏదో పెయింటింగ్ వేసుకున్నా అయిపోయింది. మా మైథిలి కూడా ఉన్నది. ఆమె లేచి ఒక మాట ఏమన్నదంటే, నా 40 ఏళ్ళ జీవితంలో వేరే వాళ్ళ ఇంట్లో పడుకోవడం ఇది ఫస్ట్ టైం. అంటే నేను నా ఇల్లు అయితే తప్ప పడుకోను అంటే నేను చెప్పాను 100% నీ ఇల్లే. ఎందుకంటే నేను ఏ థాట్ ఇవ్వడం లేదు నీకు అసలు. ఏదో అంతలేదు. ఇప్పుడు హోటల్ ఎందుకు అయింది? ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఎందుకు అయింది? ఇన్స్ట్రక్షన్స్ వల్ల అది పోలీస్ స్టేషన్ అయింది. ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఒకటి కోర్టు. ఏ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే అది నా రూమ్ అవుతుంది.
అందరికీ తెలుసు ఎలా ఉండాలి. అది రెండోది తెలుసుకుంటారు గంటన్నరలో. డోర్ వేయలేదు, వాడికి అనిపించినప్పుడు వేసినప్పుడు ఒక స్వేచ్ఛలో జరిగింది. అర్థమైపోతుంది, బాగుంటుంది. అది వచ్చినాక 10 నిమిషాలకు ఏంటిదో అర్థమవుతుంది. ఇక్కడికి అంతే, అడుగు పెట్టాక 10 నిమిషాలు ఎవరి లైఫ్ వాళ్ళదే. అంటే మనం 1000 మందిని కలిసి ఉన్నా కూడా ఎవ్వరికి బాధ్యత వహించక్కర్లేదు. ఎవరి జీవితాన్ని వాడు బ్రహ్మాండంగా బతికేసేస్తారు. ఇదే లిబరేషన్ అంటే వచ్చిన ప్రతిక్షణ నుంచి గైడెన్స్ ఇస్తా ఉంటారు. తొక్కలో గైడెడ్ మెడిటేషన్ గైడెన్స్ బానిసగా మార్చేయాలి, ఎలా తినాలి, ఎలా నవ్వాలి. ఇలా మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ గురించి బతకట్లేదు. వాళ్ళ పిల్లలకి ఏం సంపాదించాలి, వాళ్ళకి ఏం చదువు చదివించాలి, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది, వీళ్ళ లైఫ్ అసలు ఎంతవరకు సంతోషంగా ఉంటున్నారు అంటే ప్రతి మనిషి తానుగా అది మర్చిపోతున్నారు. అదే ధోరణిలో ఉన్నారన్నమాట. మీరు ఎప్పుడైతే అన్నారో అలా ప్రశాంతంగా వదిలేస్తే అది అలా జరిగిపోతుంది. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ బాధ్యత వరకు అంతే, చదివిపిస్తున్నావో అక్కడ అంతే. తర్వాత ఆటోమేటిక్ వాళ్ళే పెద్దగా అయిపోతారు, వాళ్ళే ఏదో చేసుకుంటారు. అలా అందరూ సార్ బాయ్ చెప్పండి. బాయ్.